హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి 6th క్లాస్ మ్యాథ్స్లో థర్డ్ చాప్టర్ వచ్చేసి ప్లేయింగ్ విత్ నెంబర్స్. ప్లేయింగ్ విత్ నెంబర్స్లో మనం ఎక్సర్సైజ్ 3.1 అనేది డిస్కస్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3.1లో ఫస్ట్ బిట్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 2, బై 3 అండ్ బై 6. ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇందులో మనకి ఈ నెంబర్స్ అనేవి 2తో 3తో 6తో డివిజబుల్ అవుతాయా అవ్వవా అనేది చూడాలి. ఇప్పుడు మనం 2తో 3తో 6తో డివిజబుల్ అవుతాయా కాదా అనేది ఎలా చెక్ చేయాలంటే మనకి కొన్ని డివిజబిలిటీ రూల్ అనేది ఉంటుంది. డివిజబిలిటీ రూల్ అనేది ఎవరికైతే తెలీదో వాళ్ళు నా ఛానల్లో వీడియో అయితే చేశాను. డివిజబిలిటీ రూల్ అనే వీడియో అయితే ఫుల్ వీడియో ఉంది. దానికి ఏ నెంబర్కి ఏ రూల్ ఉంటుందో మొత్తం క్లియర్గా ఉంది. చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 321,729. ఇప్పుడు చెక్ చేద్దాం. మనం 2తో డివిజబుల్ అవుతుందా, 3తో అవుతుందా, 6తో అవుతుందా చెక్ చేయాలి. ఫస్ట్ వన్ చెక్ చేసే ముందు ఫస్ట్ మనకి 2తో డివిజబుల్ అవ్వాలంటే రూల్ ఏంటిదో తెలుసా? 2తో డివిజబుల్ అవ్వాలంటే మనకి వన్స్ ప్లేస్లో మీన్స్ ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో మనకి ఏముంది 9. ఈ వన్స్ ప్లేస్లో మనకి 0, 2, 4, 6, 8 ఉందనుకోండి. ఈ 5 నెంబర్స్లో ఏ నెంబర్ ఉన్నా కానీ ఆ నెంబర్ టోటల్ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతున్నట్టు. అంటే ఓన్లీ మనం మొత్తం నెంబర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం నెంబర్ అనేది టోటల్ నెంబర్ అనేది డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఫస్ట్ వన్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేయండి. ఈ వన్స్ ప్లేస్లో మనకి 0, 2, 4, 6, 8 ఏది ఉన్నా కానీ ఆ నెంబర్ అనేది మనకి 2తో డివిజబుల్ అవుతున్నట్టు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే 3కి డివిజబిలిటీ రూల్ వచ్చేసి సమ్ చేయాలి. సమ్ చేసిన తర్వాత సమ్ మీన్స్ అడిషన్. టోటల్ ఈ నెంబర్స్ అనేవి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకు ఒక నెంబర్ అనేది వస్తుంది కదా, ఆ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంకేం అడిగిరు? 6 అడిగిరు. 2తో 3తో 6తో కదా, ఇక్కడ 6తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలి కదా. 6తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే మనకి ఈ 6తో డివిజబుల్ అవుతుందా కాదా ఎలా చెక్ చేయాలి మీన్స్ 2తో 3తో డివిజబుల్ అయ్యింది అనుకోండి, 6తో డివిజబుల్ అయినట్టు. ఇప్పుడు చెక్ చేద్దాం. మనకి 2తో డివిజబుల్ అవ్వాలంటే మనకి వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. కానీ మనకి వన్స్ ప్లేస్లో ఏముండాలి? 0, 2, 4, 6, 8 ఉండాలి. కానీ మనకి వన్స్ ప్లేస్లో ఏముంది? 9 ఉంది. కాబట్టి 321,729 ఈ నెంబర్ అనేది మనకి 2తో డివిజబుల్ అవ్వదు. దీనికి కామర్స్ పెట్టండి. 3,21,729 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2. 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేయండి. 3 + 2 + 1 + 7 + 2 + 9 సపరేట్గా యాడ్ చేయాలి. 3 + 2 5, 5 + 1 6, 6 + 7 13, 13 + 2 15, 15 + 9, 15 + 9 వచ్చేసి 24. 24 అనేది 3తో డివిజబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. 3 8s 24 కాబట్టి 3తో డివిజబుల్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవుతుంది. 3,21,729 ఈజ్ డివిజబుల్ బై, కాకపోతే నాట్ డివిజబుల్ అవుతుంది కదా, డివిజబుల్ బై 3. 3తో డివిజబుల్ అవుతుంది. మరి 6తో డివిజబుల్ అవుతుందా? నో. ఎందుకంటే 2తో 3తో డివిజబుల్ అవ్వాలి. మనకి 2తో డివిజబుల్ అయ్యిందా?
నో కాలేదు. ఓన్లీ 3 తోనే డివిజిబుల్ అయింది. కాబట్టి 6తో కూడా డివిజిబుల్ అవ్వదు. ఈ నెంబర్ అనేది మనకి ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. 6తో డివిజిబుల్ అవ్వదు. ఓన్లీ మనకి 3 తోనే డివిజిబుల్ అవుతుంది. ఇలా రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ నెంబర్ వచ్చేసి సెకండ్ నెంబర్ చూడండి 197232 అంటే 1,97,232. ఈ నెంబర్ అనేది 2తో ఫస్ట్ 2తో చెక్ చేయాలి. 2తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది చెక్ చేయాలి. ఫస్ట్ చెక్ చేయాలంటే వన్స్ ప్లేస్ అనేది చెక్ చేయాలి. వన్స్ ప్లేస్లో మనకి ఏముంది 2 ఉంది. కాబట్టి మనకి వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఏది ఉన్నా కానీ ఆ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది కదా. ఎస్, ఈ నెంబర్ అనేది మనకి 2తో డివిజిబుల్ అవుతుంది. 1,97,232 ఈస్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే యాడ్ చేయాలి కదా. 1 + 9 10, 10 + 7 17, 17 + 2 19, 19 + 3 22, 22 + 2 24, 24 వచ్చింది కదా మనకి. 24 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3 8 24 వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. 1,97,232 మీన్స్ 1,97,232 ఈజ్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అవుతుంది. మరి 2తో డివిజిబుల్ అవుతుంది, 3తో అవుతుంది, 6తో కూడా అవుతుంది కదా. డైరెక్ట్ రాసేయండి. 1,97,232 ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసి 972,132 అంటే 9,72,132. ఇప్పుడు మనం ఫస్ట్ 2తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే వన్స్ ప్లేస్ చూడాలి. వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ డివిజిబుల్ బై 2. నెక్స్ట్ 3తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. సమ్ 9 + 7 16, 16 + 2 18, 18 + 1 19, 19 + 3 22, 22 + 2 24, 24 మీన్స్ 3 టేబుల్లో 24 వస్తుందా? ఎస్, 3 8 24 వస్తుంది. కాబట్టి 3తో డివిజిబుల్ అవుతుంది. 9,72,132 ఈజ్ డివిజిబుల్ బై 3. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అయింది, 3తో డివిజిబుల్ అయ్యింది. 2తో 3తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ నెంబర్ అనేది మనకి 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. 9,72,132 ఈజ్ డివిజిబుల్ బై 6. ఓకే. నెక్స్ట్ థర్డ్ నెంబర్ థర్డ్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ చూడండి 179,0184. కామాస్ పెట్టండి. 3 డిజిట్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత 17,90,184. ఈ టోటల్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదో చెక్ చేయాలంటే డివిజిబిలిటీ 2కి డివిజిబిలిటీ రూల్ వచ్చేసి వన్స్ ప్లేస్ చెక్ చేయాలి కదా. వన్స్ ప్లేస్లో 4 ఉంది. వన్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 2తో డివిజిబుల్ అవుతుంది. దట్ మీన్స్ 90,184 ఈజ్ డివిజిబుల్ బై
నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయాలి కదా. 1 + 7 1 + 7 8 8 + 9 17 17 + 0 17 17 + 1 18 18 + 8 26 26 + 4 30 30 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3 10s 30. అంటే ఈ టోటల్ నెంబర్ కూడా 3తో డివిజబుల్ అవుతుంది. 17,90,184 ఈజ్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది. అవుతే 6తో కూడా డివిజబుల్ అయినట్టు. 17,90,184 ఈజ్ డివిజబుల్ బై డివిజబుల్ బై 6. 6తో కూడా డివిజబుల్ అయింది. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూడండి. 3,12,792. ఈ టోటల్ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతుందా చెక్ చేయాలంటే ఫస్ట్ వన్స్ ప్లేస్ చూడండి. వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2తో డివిజబుల్ అవుతుంది. 3,12,792 ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే యాడ్ చేయండి. 3 + 1 4 4 + 2 6 6 + 7 13 13 + 9 13 + 9 వచ్చేసి 22 22 + 2 24 24 అనేది 3 టేబుల్ వస్తుందా? ఎస్, 3 8s 24 24 అనేది 3తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవుతుంది. 3,12,792 ఈజ్ డివిజబుల్ బై 3. నెక్స్ట్ 2తో డివిజబుల్ అయింది, 3తో డివిజబుల్ అయింది కాబట్టి ఈ 3,12,792 అనే నెంబర్ అనేది 6తో కూడా డివిజబుల్ అవుతుంది. 2తో 3తో డివిజబుల్ అవుతే 6తో కూడా డివిజబుల్ అవుతుంది. 6 డివిజబుల్ బై 6. నెక్స్ట్ 6th వన్ చూడండి. 6th నెంబర్ వచ్చేసి 8,00,552. ఓకే, దిస్ మీన్స్ కామాస్ పెట్టండి, 3 digits తర్వాత కామా పెట్టండి. 8,05,52. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతుందా? ఎస్, మనకి వన్స్ ప్లేస్లో ఏముంది? వన్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో మనకి ఏమేమి ఉండాలి? 0 2 4 6 8 2 ఉంది కాబట్టి మనకి ఈ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతుంది. 8,05,52 ఈజ్ డివిజబుల్ బై 2. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా సమ్. 8 0s ఏం యాడ్ చేసినా మనకి ఆన్సర్ అనేది చేంజ్ అవుతుందా? నో. 8 + 5 వచ్చేసి 13 13 + 5 18 18 + 2 20 18 + 2 20 20 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, 21 వస్తుంది. 3 7s 21 20 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 8,05,52 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3 టేబుల్లో రాదు కదా 20 అనేది, కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవ్వదు. నాట్ డివిజబుల్ బై 3. మరి 2తో డివిజబుల్ అయ్యింది, 3తో డివిజబుల్ అవ్వలేదు కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. 8,05,52 ఈజ్ నాట్ డివిజబుల్ బై 6.
2తో 3తో అవ్వాలి. రెండిటితో అవుతేనే 6తో డివిజబుల్ అయినట్టు. నాట్ డివిజబుల్ బై 6. నెక్స్ట్ సిక్స్త్ వన్ కంప్లీట్ అయిపోయింది కదా. సెవెంత్ వన్ చూడండి. సెవెంత్ వన్ వచ్చేసి 4335. వన్స్ ప్లేస్లో మనకి ఏముంది, 5 అనేది ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి ఇది 2తో డివిజబుల్ అవుతుందా? నో. మనకి వన్స్ ప్లేస్లో ఏమేమి ఉండాలి, 0, 2, 4, 6, 8 ఉండాలి. కానీ మనకి వన్స్ ప్లేస్లో 5 ఉంది కాబట్టి 4335 ఈజ్ నాట్ డివిజబుల్ బై 2. 2తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవ్వాలంటే యాడ్ చేయండి. 4 + 3 7, 7 + 3 10, 10 + 5 15. 15 అనేది 3 టేబుల్లో వస్తుందా? ఎస్. 3 5s 15 వస్తుంది కాబట్టి 4335 ఈజ్ డివిజబుల్ బై 3. 3తో డివిజబుల్ అయ్యింది. 2తో డివిజబుల్ అవ్వలే కదా. 2తో డివిజబుల్ అవ్వలే, 3తో డివిజబుల్ అయింది. మరి 6తో డివిజబుల్ అవుతుందా? నో. 4335 ఈజ్ నాట్ డివిజబుల్ బై 6. నాట్ డివిజబుల్ బై 6. 6తో డివిజబుల్ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ వన్, 8th బిట్. 8th వన్ చూడండి. 8th వన్ వచ్చేసి 726,352. 7,26,352. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 2తో డివిజబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి, డివిజబిలిటీ రూల్ యూజ్ చేద్దాం. యూజ్ చేసి వన్స్ ప్లేస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2తో డివిజబుల్ అవుతుంది. 7,26,352 ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 3తో డివిజబుల్ అవుతుందా కాదో చెక్ చేయండి. యాడ్ చేయండి. 7 + 2, 7 + 2 9, 9 + 6 15, 15 + 3, 15 + 3 వచ్చేసి 18, 18 + 2 20, 20 + 5 25. 25 అనేది 3 టేబుల్లో వస్తుందా? నో, రాదు. కాబట్టి ఈ నెంబర్ అనేది 3తో డివిజబుల్ అవ్వదు. 25 అనేది 3 టేబుల్లో వస్తుందా? 3 8s 24. 25 రాదు కాబట్టి 7,26,352 ఈజ్ నాట్ డివిజబుల్ బై 3. మరి 3తో డివిజబుల్ అవ్వలే, ఓన్లీ 2తోనే డివిజబుల్ అయ్యింది కాబట్టి 6తో కూడా డివిజబుల్ అవ్వదు. 7,26,352 ఈజ్ నాట్ డివిజబుల్ బై 6. ఇలా ఈచ్ నెంబర్కి మనకి డివిజబిలిటీ రూల్ అనేది తెలుసుందనుకోండి, తెలిస్తే మనకి చేయడం ఈజీ. లేకపోతే ఈ టోటల్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేసి రిమైండర్ అనేది 0 వస్తే డివిజబుల్ అయినట్టు లేకపోతే కానట్టు అనే అది అలా యూజ్ చేయకుండా మనకి డివిజబిలిటీ రూల్ అనేది ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క రూల్ అనేది ఉంటుంది. ఇప్పుడు 2కి డివిజబిలిటీ రూల్ ఏంటి, వన్స్ ప్లేస్ చెక్ చేయడం. 3కి డివిజబిలిటీ రూల్ ఏంటి, సమ్ చేయడం, అడిషన్ చేయడం. అవునా? ఇప్పుడు 6కి డివిజబిలిటీ రూల్ ఏంటి, 2తో 3తో డివిజబుల్ అవుతే 6తో డివిజబుల్ అయినట్టు. ఇలా మనకి 4కి 5కి ఇంకా డివిజబిలిటీ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ డివిజబిలిటీ రూల్స్ తెలిసినాయి అనుకోండి, మనకి ప్రాసెస్ చేయడం అనేది ఈజీ అవుతుంది.